మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. బలపరచును, కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మేము పూర్ణులుగాను చేసి స్థిరపరిచి బలపరచును. ప్రైజ్ లార్డ్. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం, ఆయన కొంచెం కాలము శ్రమపరిచిన పిమ్మట తానే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. ఎంత గొప్ప మాట చెప్తున్నాడండి దేవుడు. ఎందుకంటే ఆయన నిత్య మహిమలో మనం ప్రవేశించాలంటే, క్రీస్తునందు మనల్ని పిలిచిన సర్వకృపానిదైన దేవుడు మనకు తోడై ఉండాలంటే కొన్ని శ్రమలు మనం అనుభవించాలి. క్రైస్తవులంగా మనం అనుభవించాల్సిన శ్రమలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ లోక అధికారి లోక సంబంధమైన దాని మీద మనం పోరాడుతూ ఉంటాం. ఆత్మ సంబంధమైన దాని మీద పోరాడుతూ ఉండేది. పోరాటం అనేది కామన్. లోకంలో ఉన్న లోక సంబంధమైన పోరాటం, జీవన సంబంధమైన పోరాటం మనం పోరాడాల్సి వస్తుంది. కానీ ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు ఆత్మ సంబంధమైన పోరాటం మనం పోరాడాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు మనకేం సెలవిస్తున్నాడంటే, కొంతకాలము మనం శ్రమపరచబడాలి. శ్రమలో మనం నలగొట్టబడతాం. ఎందుకు శ్రమలు మనకి వెంటాడుతాయి? ఎందుకు మనకు శ్రమలు మన వెన్నంట తిరుగుతూ ఉంటాయి అని అంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకువగా ఉండడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మన విరోధైన అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరిని మింగుదామా, ఎవరిని శ్రమపరుచుదామా, ఏ కుటుంబాన్ని శ్రమపరుచుదామా, ఏ బిడ్డను శ్రమపరుచుదామా, ఎవరిని దేవునికి విరోధంగా తిప్పుదామా, ఎవరు దేవుని రాజ్యంలో తిరగకుండా చేద్దామా అని మన విరోధైన అపవాదంట గర్జించు సింహం వల్ల తిరుగుతున్నాడంట. అందుకనే శ్రమలు, అందుకనే వేదనలు, అందుకనే నిందలు, అందుకనే అవమానాలు, అందుకనే మనకంటే బలిష్ఠులు మన మీద ఏలుబడి చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? మనం శ్రమపరచాలని, దేవునికి దూరపరచాలని. దేవునికి దూరపరచాలని ఎందుకు అనుకుంటున్నాం తెలుసా? ఆయన రాజ్యంలో మనము వారసులం కాకుండా చేయాలనుకుంటుంది. కానీ ప్రభువు ఏమని సెలవిస్తున్నాడంటే, మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన కృపా వాక్యంతో మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. బలపరిచినప్పుడు మనం బలపడాలి కదా. కానీ మనం ప్రతిసారి శ్రమే మనం ముందు పెట్టుకుంటాం. ఆ శ్రమే నాకే ఎందుకు వచ్చింది ఈ వేదన, నాకే ఎందుకు వచ్చింది ఈ బాధ, నాకే ఎందుకు, నా పిల్లలకే ఎందుకు ఇట్లా వచ్చింది, అయ్యా నా జీవితంలో ఇది ఎందుకు వచ్చింది అనేది కాదు. అయ్యా నా జీవితంలో ఇది వచ్చింది కాబట్టి దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? నువ్వు దేవుడిని అడగాలి. నువ్వు దేవుడిని అడగాల్సింది ఎలా అంటే, నా జీవితంలో ఇది వచ్చింది కాబట్టి నేను దాన్ని ఎలా ఎదుర్కోవాలో శక్తి నువ్వు దేవా అని మనం అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరుస్తాడంట, బలపరుస్తాడంట. మనం ఇంకా బలంగా లేక బలహీనులుగా ఎందుకున్నామంటే, మనం శ్రమ వైపే చూస్తున్నాం, దేవుని వైపు చూస్తలా. శ్రమ కలిగించే అపవాదిని, నా విరోధి అయిన అపవాది, నువ్వు నా మీద అతిశయపడాల్సిన అవసరం లేదు, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను రక్షిస్తాడని నువ్వు గాఢమైన నమ్మకంతో, గాఢమైన విశ్వాసంతో నువ్వు అన్న అపవాది నీ దరిదాపుల్లో కూడా రాదు, నీ పక్కన కూడా, నీ బిడ్డల దగ్గరలో కూడా రాదు. ఎందుకో తెలుసా? నీ దేవుడిని ముందు పెట్టు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, ఇక్కడ పాప పరిస్థితుల్ని జయించాడు, సమస్తాన్ని జయించి జయవీరుడిగా మన యేసయ్య పరలోక సింహాసాన్ని మన కోసం సిద్ధపరిచాడు. ఆ నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్న మనము బలంగా ఉండాలి. నీ బలము ఇతరులకి బలంగా మారాలి. నీ బలహీనత ఇతరులకి బలహీనతగా మారకూడదు. నీ బలము ఇతరులకి బలహీనతగా మారకూడదు. నీ బలహీనత ఇతరులకు బలంగా మారకూడదు. ఏ రెండు ఉన్నా ప్రమాదమే. నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే ప్రతిరోజు వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించడం, ఆయనకి అయ్యా నువ్వు నాకు నా జీవితంలో ఇది ఇచ్చిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన, ఈ శ్రమనిచ్చిన బట్టి నీకు వందనాలు స్తోత్రాలు, ఈ శ్రమను ఎదుర్కోవడానికి శక్తినిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు అని అంటావా?
అంటే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు, నీ నోటి నిండా సంతోషాన్ని పుట్టిస్తాడు, నీ కుటుంబంలో సమాధానం కలిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా నీకు వందనాలు. నిన్న నేడు ఏకరీతికి ఉండే దేవుడు దేవా, నీ నిత్యత్వ మహిమలో మేము ప్రవేశించడానికి ప్రభువా అయా అపవాదిని గర్జించి సింహాలే మా మీద పడినప్పుడు ప్రభువా మేము బలపడే వాళ్ళంగా అయా బలహీనులు కాక బలంగా ఉండేవారంగా మమ్మల్ని సహాయం చేయండి. నీ చిత్తం మా ఎడల సిద్ధీకరించండి దేవా. మేమే ప్రభా లోక సంబంధమైన ఆలోచనలు, లోక క్రియలు, లోక తలంపులు మమ్మల్ని ఎక్కువగా ఏలుబడి చేస్తా, మమ్మల్ని ఎక్కువగా అయా బలహీనపరుస్తూ ఉండగా ప్రభా దాన్ని ఎలా చేయించాలో, ఎలా ఎదుర్కోవాలో ఈరోజు మాకు జ్ఞానాన్ని ఇస్తున్నందుకు వందనాలయ్యా. ఈరోజు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటా మా పనులు చేసుకుంటున్న ప్రతి సమయంలో నువ్వే మాకు ముందుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామాన్ని సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.